వైశాఖ శుద్ధ అష్టమిని బగళాష్టమి అంటారు. ఈ రోజు దశమహావిద్యల్లో ఒకరైన బగళాముఖి అమ్మవారి జయంతి. వైశాఖ శుక్ల అష్టమి నాడు బగళాముఖి జయంతి జరుపుకుంటారు. మంచివారిని రక్షించడానికి మరియు చెడును చంపడానికి బగళాముఖి దేవి ఈ రోజున జన్మించిందని నమ్ముతారు. బగళాముఖి దేవి ఒక వ్యక్తి యొక్క నాలుక మరియు మనస్సుపై దృఢమైన నియంత్రణను కలిగి ఉంటుంది. బగళాముఖి దేవి గణనీయమైన 10 మహావిద్యలలో 8వ రూపం. బగళాముఖి దేవి బంగారు రంగుతో, ప్రకాశవంతమైన పసుపు రంగు దుస్తులు ధరించి, నెలవంకతో తలపై అలంకరించబడి, ఆమె మకరంద సముద్రం మధ్యలో బంగారు సింహాసనంపై రాచరికంగా కూర్చుని, పసుపు కమలంతో కప్పబడి ఉంటుంది. ఆమె సాధారణంగా ఆహ్లాదకరమైన ముఖంతో, 2 చేతులతో, కుడి చేతిలో ఒక గదను పట్టుకుని, ఎడమ చేతితో మదన్, రాక్షసుడు, నాలుకను లాగుతూ ఉంటుంది. బగళాముఖి దేవి యొక్క మరొక పేరు పీతాంబర మరియు అమ్మవారి ఆరాధకులు బగళాముఖి దేవిని పూజించేటప్పుడు పసుపు రంగు దుస్తులను ధరించాలని సిఫార్సు చేయబడింది. అమ్మవారికి 3 ప్రధాన ఆలయాలు మాత్రమే ఉన్నాయి. ఉత్సవ్ లోగో. ఉత్సవ్. బగళాముఖి జయంతి. చరిత్ర, ప్రాముఖ్యత, పూజ మరియు తిథి. అంకిత డిపి. అంకిత 3 నిమిషాలు చదివారు. ఏప్రిల్ 25, 2023. వైశాఖ శుక్ల అష్టమి నాడు బగళాముఖి జయంతి జరుపుకుంటారు. మంచివారిని రక్షించడానికి మరియు చెడును చంపడానికి బగళాముఖి దేవి ఈ రోజున జన్మించిందని నమ్ముతారు. బగళాముఖి దేవి ఒక వ్యక్తి యొక్క నాలుక మరియు మనస్సుపై దృఢమైన నియంత్రణను కలిగి ఉంటుంది. బగళాముఖి దేవి గణనీయమైన 10 మహావిద్యలలో 8వ రూపం. బగళాముఖి దేవి బంగారు రంగుతో, ప్రకాశవంతమైన పసుపు రంగు దుస్తులు ధరించి, నెలవంకతో తలపై అలంకరించబడి, ఆమె మకరంద సముద్రం మధ్యలో బంగారు సింహాసనంపై రాచరికంగా కూర్చుని, పసుపు కమలంతో కప్పబడి ఉంటుంది. ఆమె సాధారణంగా ఆహ్లాదకరమైన ముఖంతో, 2 చేతులతో, కుడి చేతిలో ఒక గదను పట్టుకుని, ఎడమ చేతితో మదన్, రాక్షసుడు, నాలుకను లాగుతూ ఉంటుంది. బగళాముఖి దేవి యొక్క మరొక పేరు పీతాంబర మరియు అమ్మవారి ఆరాధకులు బగళాముఖి దేవిని పూజించేటప్పుడు పసుపు రంగు దుస్తులను ధరించాలా. అమ్మవారికి 3 ప్రధాన ఆలయాలు మాత్రమే ఉన్నాయి. మదన్ అనే రాక్షసుడు తపస్సు చేసి సిద్ధి అనే వరాన్ని పొందాడని, దాని ప్రకారం అతను చెప్పినదంతా నిజమైందని మరొక జానపద కథనం. అమాయక ప్రజలను ఇబ్బంది పెట్టడం ద్వారా అతను వరాన్ని దుర్వినియోగం చేశాడు. మదనుడి దుశ్చర్యతో కలత చెందిన దేవతలందరూ బగళాముఖి దేవిని ప్రార్థించి, ఆ రాక్షసుడిని సంహరించమని దేవిని ప్రార్థించారు. మాతా బగళాముఖి రాక్షసుడిని అతని నాలుకను పట్టుకుని అతని శక్తిని నిలిపివేసింది. మదన్ చనిపోయే ముందు బగళాముఖి దేవిని తనతో పూజించమని వేడుకున్నాడు. దేవి అతన్ని చంపడానికి ముందు అతనికి వరం ఇచ్చింది. బగళాముఖి జయంతి ప్రాముఖ్యత. బగళాముఖి మాతను జ్ఞాన దేవత అని కూడా పిలుస్తారు. బగళాముఖి దేవిని స్తంభన అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఆమె తన అనుచరులకు హాని కలిగించడానికి ప్రయత్నించే చెడులను స్తంభింపజేయగలదు మరియు నియంత్రించగలదు. మాత ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మరియు భావోద్వేగాలపై నియంత్రణను అందిస్తుంది, అనగా మనస్సు, ఉద్రేకం, ఆహారపు అలవాట్లు, నాలుక మరియు కోపం. బగళాముఖి దేవిని పూజించే వ్యక్తులు తమను తాము వివిధ చెడు విషయాలు మరియు చేతబడి నుండి రక్షించుకోవచ్చని కూడా చెప్పబడింది. కోర్టు కేసులు లేదా ఎన్నికల్లో విజయం సాధించాలని అనుచరులు కూడా దేవతను ప్రార్థిస్తారు. కొంతమంది వశీకరణ శక్తిని పొందమని దేవతను ప్రార్థిస్తారు. బగళాముఖి దేవి కూడా సిద్ధిని పొందమని తాంత్రికులచే ప్రార్థించబడుతుంది. మాతా బగళాముఖిని పూర్తి భక్తితో పూజించే వ్యక్తులు ఆధిపత్యం, అధికారం మరియు ఆధిపత్యాన్ని పొందుతారని ఇంకా చెప్పబడింది. మా బగళాముఖి ఆన్లైన్ పూజను బుక్ చేయండి. బగళాముఖి జయంతి చరిత్ర. హిందూ పురాణాల ప్రకారం సత్యయుగంలో భూమిపై భారీ తుఫాను వచ్చింది మరియు భూమి నాశనం కానుంది. ప్రపంచంలోని అన్ని జాతులు అంతరించిపోతున్నాయి. శ్రీమహావిష్ణువు చింతించి పరిష్కారం కోసం శివుని వద్దకు వెళ్లాడు. ఈ ప్రపంచాన్ని రక్షించగల శక్తి దేవత మాత్రమే చేయగలదని శివుడు చెప్పాడు. అందువల్ల పసుపు సరస్సు అయిన హరిద్ర సరోవర్ సరిహద్దులో పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి విష్ణువు తపస్సు చేశాడు. విష్ణువు భక్తికి ముగ్ధుడై, దేవత బగళాముఖి రూపంలో పసుపు సరస్సు నుండి ఉద్భవించింది. బగళాముఖి దేవి తుఫానును శాంతింపజేసి విశ్వంలో క్రమాన్ని పునరుద్ధరించింది. ఆ రాత్రిని వీర్ రాత్రి అంటారు. చింతామణి ద్వీప నివాసిని అయిన ఆదిపరాశక్తి భండాసుర సంహారానికి లలితాదేవిగా ఆవిర్భవించినప్పుడు ఆమెకు సహకరించిన 10 మహాశక్తులైన 1 కాళీ, 2 తార, 3 షోడశి, 4 భువనేశ్వరి, 5 భైరవి, 6 చిన్నమస్త, 7
ధూమవతి 8 బగళాముఖి 9 మాతంగి 10 కమలాత్మిక దశమహావిద్యలని తెలుస్తుంది. అందుకే ఈ మహావిద్యలకి ఇంత గొప్ప ప్రాముఖ్యత కలిగింది. తంత్రసాధనలో దేవి దశమహావిద్యల పూజ అత్యంత ప్రముఖమైనది. ఆ చరిత్రను బ్రహ్మాండపురాణం వివరంగా చెబుతుంది. ఉత్తర భారతదేశంలో యాస్టరిస్, పీతాంబరి, యాస్టరిస్క్ అనే పేరుతో శత్రువులను సైతం మనకు అనుకూలంగా మార్చే తల్లిగా బగళాముఖి దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. బగళాముఖి సింహాసనంపై ఆసీనురాలై 3 కన్నులతో, పసుపు పచ్చని వస్త్రాలు ధరించి, బంగారం వర్ణ శరీరంతో, శిరస్సున కిరీటంతో పాటు చంద్రరేఖను, మెడలో కలవపూల మాలను ధరించినదై, కొరడ, పాసం, వజ్రం భోజన పాత్రలను 4 చేతులలో ధరించి 3 లోకాలలోనూ వ్యాపించినది, భక్తరక్షణ కోసం అన్నింటినీ స్తంభింపచేయగలిగిన శక్తి కలది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ దేవత ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాద, ప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్తంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది. అరిషడ్వర్గాల రూపంలో మనలోనే దాగియుండే అంతర్గత శత్రువులను శిక్షించి, మన నోటి ద్వారా వచ్చే మాటలు ఎవరికీ హాని చేయనివిగా, అందరికీ మేలు చేసేవిగా ఉండాలని, మనలో కోపాన్ని, దుర్వాక్కులను నశింపజేయమని ఈ అమ్మవారిని మనం ప్రార్థిస్తే సత్ఫలితాలు పొందుతారు. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని వడోదరలతో పాటు అస్సాంలోని కామాఖ్యలో అతి ప్రాచీనమైన బగళాముఖి ఆలయాలున్నాయి. ఓ శ్రీ మాత్రే నమః.